ఒక సంఘం పెద్దట, చర్చ్ ఎల్డర్. తన కుమారుడు ఆ రోజు చనిపోయాడు. ఆదివారం ఉదయకాలం, సండే మార్నింగ్ చనిపోయినప్పుడు ఆదివారం అది. ఈరోజు నా కుమారుడు చనిపోయాడే, ఆరాధనకు ఆటంకం అవుతుందేమో, ఆరాధన వాతావరణం అంతా పాడైపోతుందేమో అని మనసులో పెట్టుకొని తన కుమారుడు చనిపోయిన విషయం గుట్టు బయట రాకుండా తన కుమారుని శవాన్ని సాపలో సుట్టి మంచం మీద పెట్టేసి లాక్ వేసేసి ఆరాధనకు వచ్చేసాడు. అందరితో పాటు ఆరాధన చేశాడు. అందరు ఆత్మలో ఆనందిస్తే తను ఆత్మలో ఆనందిస్తాడు. ఆరాధన అంతా ముగించిన తర్వాత, ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత అప్పుడు లేచాడు. లేచి సంఘంలో సాక్ష్యం చెప్తున్నాడు. అయ్యా, ఈరోజు ఉదయకాలం 6 గంటలకి నాకున్న ఒక్కగానో కొడుకు చనిపోయినాడయ్యా. ఆ విషయం చెప్తే మీరంతా డిస్టర్బ్ అవుతారని చెప్పలేదు. ఇప్పుడు సమాధి కార్యక్రమం చేయాలి, దయచేసి నా కుమారుని సమాధి కార్యక్రమం రండయ్యా అని అందరినీ జాలి మనసుతో పిలిస్తే సంఘం ముక్కలుగా ఏడ్చి ప్రలాపించింది. ఆ భక్తుని యొక్క విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని నిజంగా దేవుడు ఆ రోజున ఎంత ఆనందించి ఉంటాడు అంటే అర్థం ఏంటంటే, తన దేవుని సన్నిధికి ఏది అడ్డు రాకూడదు, ఎవరు అడ్డు రాకూడదు. అది ఎంత బాధైనా, ఎంత నష్టమైనా, నీకు నీ దేవుని సన్నిధికి మధ్యలో ఉన్న ఈ సన్నిహితమైన ఈ సంబంధానికి తెంచగలిగిన శక్తి, పరిస్థితులు ఏది రాకూడదు. ఏదైనా తర్వాత ముందు నీకు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, శబ్దమా గట్టిగా, ఇంకా గట్టిగా, మనస్ఫూర్తిగా. ఈ మాటలు నేను అప్పుడప్పుడు ఎందుకు చెప్తానంటే, అందరి జీవితంలో ఏదో నష్టం, బాధ కలుగుతుంది. నేను ఈ ప్లాట్ఫామ్ దిగినానంటే నాకు ఎలా ఆదరించాలో కూడా నాకు తెలియదు, ఎలా ధైర్యం చెప్పాలో, ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు. అందుకని ఆత్మదేవుడు నా పక్షం నిలబడి మాట్లాడుతున్న ఈ సమయంలోనే కొన్ని విలువైన మాటలు, అనుభవాలు నేను మీకు పంచిపెడతాను. దానిని మీరు ఒక ముత్యములుగా మనసులో పెట్టుకోవాలి. తగిన సందర్భం వచ్చినప్పుడు ఆ విత్తనాన్ని బయటికి తీసి దేవుని సన్నిధిలో నాటాలి. చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు గట్టిగా.